నమస్కారం. భగవద్గీత జాగరణ ఫౌండేషన్ ఈ 2014 సంవత్సరంలో రిజిస్టర్ చేయబడింది. కానీ దాదాపు 12 సంవత్సరాలుగా మేము సమాజ సేవ కానివ్వండి మరియు భగవద్గీత జాగరణ ప్రతి ఇంటికి కానివ్వండి, ప్రతి స్కూల్కి, కళాశాలకు చేయడము గత 12 సంవత్సరాలుగా మా యొక్క ధర్మంగా నడుస్తూ వస్తున్నాము. అలాగే ఇప్పుడు భగవద్గీత జాగరణ ఫౌండేషన్ అని చెప్పి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో సభ్యులందరూ కూడా తమ తమ వంతు బాధ్యతతో పనిచేస్తూ మరి వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా భగవద్గీత జాగరణ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది మేము ఆధ్యాత్మిక సంస్థగా కాకుండా ఒక సేవా సంస్థగా 10 మందికి సేవని పంచుకుంటూ మరి 10 మందికి కూడా సహాయపడాలనే ఉద్దేశంతో, తద్వారా అదే ఒక నడవడికలో వెళ్తూ భగవద్గీత జాగరణ చేయాలని చెప్పేసి మేము కంకణం కట్టుకొని బయలుదేరడం జరిగింది. అయితే ఏ కార్యక్రమాలు మేము చేస్తామంటే, మేము విద్యార్థులకు అవసరం పడే కార్యక్రమాలు చేస్తాం, పేదలకు అవసరం పడే కార్యక్రమాలు చేస్తాం. పేదలకు అవసరం పడే కార్యక్రమాలతో, విద్యార్థులకు అవసరం పడే కార్యక్రమాలతో మరియు ఈ భగవద్గీతను కూడా జాగరణ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మేము ఫస్ట్ పెద్ద కార్యక్రమం ఏమంటే, లాస్ట్ టైం చేసాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మరి టీచర్స్ డే అంటాం. అందరు కూడా స్కూల్లో ఘనంగా టీచర్స్ డే చేసుకుంటారు. అయితే దానికి 2 రోజుల ముందు మేము సైన్స్ అండ్ జనరల్ ఫేర్ ఎగ్జిబిషన్ పెడతాం. ఈ సైన్స్ అండ్ జనరల్ ఫేర్ ఎగ్జిబిషన్ కి దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ వస్తారు. ఆ 20,000 మంది స్టూడెంట్స్ కూడా సైన్స్ కి సంబంధించిన విజ్ఞానాన్ని తెలుసుకుంటారు. మరియు వాళ్ళు రాగానే ఇంట్రెస్ట్ లో భగవద్గీత ఉంటుంది, మరి భగవద్గీత కూడా వాళ్ళకు చిన్నప్పుడే పరిచయం అవుతుంది. ఆ ఉద్దేశంతో అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. మరియు విదేశీయులను కూడా, భారతీయ సంస్కృతి పైన గౌరవం ఉన్న విదేశీయులందరూ కూడా ఇక్కడికి మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇన్వైట్ చేసి మరి గ్రామంలో ఒక చుట్టుగా తిప్పేసి వాళ్ళతో కూడా భగవద్గీత జాగరణ చేయడము ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది.
మరి మూడో కార్యక్రమం వచ్చిందంటే రక్షాబంధన్ కార్యక్రమం కూడా మేము స్కూల్ కు వెళ్ళి చేస్తాము. అలాగే ఇంకో పెద్ద కార్యక్రమం ఏంటంటే విద్యార్థులకు అందరూ కూడా సమ్మర్ వేసవి సెలవుల్లో వాళ్ళు ఎండలో తిరిగి ఏదో ఆడుకొని ఆ సమ్మర్ కొద్ది రోజులు వృధాగా పోనీయకుండా 7 రోజులు సమ్మర్ క్యాంప్ పెడతాము. దాంట్లో 7 రోజుల సమ్మర్ క్యాంప్ లో 2 గంటలు వాళ్ళకు భగవద్గీతకు సంబంధించి, సైన్స్ కు సంబంధించి, కంప్యూటర్ నాలెడ్జ్ కు సంబంధించి క్లాసెస్ పెట్టి, మరియు ఆ సమ్మర్ క్యాంప్ లో పేదవాళ్ళు కూడా వస్తారు, మరి విద్యార్థులు కూడా వస్తారు, సామాన్యులు అందరూ వస్తారు. అందరూ కూడా 70 మంది స్టూడెంట్స్ కూడా భోజనాలు పెట్టిస్తాం. రెండు గంటలు ఓం శాంతి శాంతి శాంతి. ఇట్లా భోజనాలతో పాటు ఒకరోజు ఎక్స్కర్షన్ ఉచితంగా. ఇప్పుడు చాలా మంది నాకేంటంటే చూస్తుంటాం, స్కూల్లో ఎక్స్కర్షన్ పెడతారు, కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళలేకపోతారు. ఆ వెళ్ళలేని వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎక్స్కర్షన్ అంటే దాదాపు 1000 రూపాయలు కావాలి. ఆ 1000 రూపాయలు వీళ్ళ దగ్గర, ఈ స్టూడెంట్స్ దగ్గర ఉండవు. కానీ మేము ఈ సమ్మర్ క్యాంప్ లో ఉచితంగా ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా వీళ్ళకు గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్ ఇవన్నీ ఒక సైట్ సీన్, సిటీ సైట్ సీన్ చూపెట్టడం జరుగుతుంది. వస్తుందా అన్నోళ్ళని గిద్ది అక్కడ నేను వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోతాం. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఈ 70 మంది స్టూడెంట్స్ లో కూడా ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా అందరూ కూడా ఈ ఎక్స్కర్షన్ ని, సమ్మర్ క్యాంప్ ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అయితే తద్వారా చూసిన వాళ్ళందరూ ఈ భగవద్గీత జాగరణ ఫౌండేషన్ వాళ్ళు చాలా బాగా కార్యక్రమం చేస్తారంట. అయితే పేరు దేనికి వచ్చిందండి? భగవద్గీత జాగరణ జరుగుతుంది. సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, అన్ని కార్యక్రమాలు చూసి అందరూ సంతోషంగా హ్యాట్సాప్ చెప్తున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఏదో భజన లేకపోతే పూజా కార్యక్రమం పెడితే కేవలము ఆస్తికులు మాత్రమే అటెండ్ అవుతారు. కానీ మేము చేసే కార్యక్రమంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా వస్తున్నారు. వారికి కూడా కొద్దిగా ఈ భగవద్గీత చిన్న విత్తనము వారి మనసులో నాటుతున్నాము. అదే ఫ్యూచర్ లో మహావృక్షమై భగవద్గీత వాళ్ళు నేర్చుకొని ఈ సమాజాన్ని మార్చే
చిన్న ప్రయత్నం మేము చేస్తున్నామండి, మా ధర్మ కర్తవ్యం కాబట్టి. అట్లానే వివేకానంద జయంతి చేస్తాము, శ్రీకృష్ణాష్టమి చేస్తాము. శ్రీకృష్ణాష్టమి రోజు మరి దాదాపు 15 మంది కృష్ణులను తయారు చేస్తాము, 15 మంది గోపికలను తయారు చేసి ఘనంగా ర్యాలీ చేస్తాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. భగవద్గీత జాగరణ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. మరి ఇకపైన కూడా మంచి మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా మేము మా వంతు బాధ్యతని నెరవేరుస్తామని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. जय भगवद गीते माँ, जय भगवद गीते। हरिः कमल विहारिणी, हरिः कमल विहारिणी, सुंदर सुपुनीते। ओम जय भगवद गीते। कर्म सुमर्म प्रकाशिनी, कामासक्ति हरा। तत्व ज्ञान विकाशिनी, तत्व ज्ञान विकाशिनी, विद्या ब्रह्म परा। निश्चल भक्ति विधायिनी, निर्मल मलहारी। शरण रहस्य प्रदायिनी, शरण रहस्य प्रदायिनी, सब विधि सुखकारी।